తర్వాత ఈ పుస్తకానికి ముందు మాటల్లో రాసినటువంటి ఓలేటి పార్వతీశం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదికాసీనుడైనటువంటి గురువరేణ్యులు సంత్ దత్తపాదానంద స్వామి వారికి పాదాభివందనం చేస్తూ నేలకొండపల్లి నుంచి విచ్చేసినటువంటి రామచంద్ర గారు. నేలకొండపల్లి అంటే భక్త రామదాసు సంచరించినటువంటి స్థలం. అక్కడి నుంచి వచ్చారంటే ఆ రామదాసు ఆశీస్సులు మనకు అందించినట్టుగా భావన చేస్తూ వారికి నమస్కరిస్తున్నాను. ఇవాళ ఆంజనేయరాజు గారి వేదిక మీద ఉండడం కారణంగానే ఇంతమంది మనం సంత దత్తపాదానంద స్వామి దర్శనం చేయగలిగాము. ఎందుకంటే వారి ద్వారా మా సుబ్బరాజు గారి వల్ల మనం ఇంతమంది చరితార్థం ఏంటంటే కారకులైన ఇతపూర్వమే నాకు తెలిసి 2 భాషలలో నైపుణ్యం కలిగినటువంటి మహిళామణులు అరుదైన కాలంలో సంస్కృతాంధ్రాలలో విశేషమైన ప్రతిభను వెలార్చినటువంటి ఒక విదుషి ముళ్ళపూడి వెంకటరమణ గారి అర్ధాంగి శ్రీదేవి గారి. వారు సజీవులై ఉన్న కాలంలో అర్ధాంగి గాని ఇప్పుడు పూర్ణాంగి. ఎందుకంటే ఆయనలో సగభాగం ఇప్పుడు అక్కడే ఉన్నారు, వారిలో ఉన్న సగభాగంలో రమణ గారు ఉన్నారు కాబట్టి శ్రీదేవి గారు ఒక పూర్ణాంగి. అందుకే వారిని నేను ఉభయ భారతి అని సంభావించాలని అనుకుంటున్నాను, అలాగే సంభావిస్తూ ఉన్నారు. అసలు విశ్వనాథుడు అక్కడ శివ సాహిత్యం పొందితే అదే నామధేయంతో అదే రంగంలో సంచరిస్తూ నటుడిగా, రచయితగా, దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు అభిమాన పాత్రుడైనటువంటి విశ్వనాథ్ వారు వేదిక మీద ఉండడం ఆనందం కలిగిస్తూ ఉన్నది. సరే, మా సుబ్బరాజు గారు లేకపోతే బాపు రమణ అకాడమీ ఉండదు, ఆయన సంకల్పించకపోతే ఈ సత్యార్థరామాయణ ప్రచురణ ఉండదు, ఆయన సంకల్పించకపోతే ఇంత వైభవమైన సభ ఉండదు. అందుచేత వారికి నమస్కరిస్తూ ఉన్నాను. నా సోదరుడు, నాకే కాదు మా బ్నింగి కూడా సోదరుడు చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అతనికి కూడా అభినందనలు చేస్తూ, సభ నిండుగా కనపడింది కానీ పలచబడుతూ ఉన్నది. దాని చేత కాలాతీతం అవుతున్నది, ఇంకా మమ్మల్ని వదిలేస్తారా అనేటువంటి ఒక స్థితికి ప్రేక్షకులు చేరువవుతున్న సందర్భం. అందుచేత ఎంతవరకు మాట్లాడితే స్వీకరిస్తారో నాకు కూడా సందిగ్ధం కలిగేటువంటి స్థితిలో 4 మాటలు మీతో ముచ్చటిస్తాను. నాకు తెలిసినంత వరకు ఇది ఒక గురుముఖీనమైన సభ. ఎందుకంటే సాక్షాత్ గురువరేణ్యులు ఇక్కడ ఉన్నారు. దత్తపాదానంద స్వామి గారు ఈ వేదిక మీద ఉన్నారంటే ఇది గురుముఖీనమైన సభ. నిజానికి గురువుకి ఈ దేశంలో అంటే భారతీయ ఆత్మ ఇచ్చినటువంటి ఒక విశేషమైన స్థితి ఈ ప్రపంచంలో ఏ దేశంలోనూ కనపడదు మీకు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని గురువుని దైవస్వరూపంగా చూడాలనేటువంటి వివేచనను కలిగించినటువంటి దేశం భారతదేశం. కనుక మరి గురుముఖీనంగా ఇక్కడ ఈ సభ వెలాడుస్తున్నది అంటే మనం సాక్షాత్తు దైవ సన్నిధిలో ఉన్నామని అర్థం. ఒక త్రిమూర్తులు ఒక చోట కొలువైనటువంటి సభగా దీన్ని నేను భావన చేస్తూ వారి పదపద్మాలకు మరొకసారి నమస్కరిస్తూ, గురువు యొక్క వైశిష్ట్యాన్ని కేవలం మనం చెప్పడమే కాదు, పురాణ కాలం నుంచి చెప్పుకొస్తున్నారు. గురువిన్మానవులెవ్వరైన గురువాక్యోద్యుక్తులై గాని తత్పూర్వారంభము సేయబోలదనుచు బోధించు చందంబునన్ సర్వజ్ఞత్వముతో సంపూర్ణులై
సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులైయుండియు గురువంగీకరణంబు సేయజనిరా గోవిందుడు రాముడు అని భాగవతకర్త పోతనంటాడు. రాముడంటే బలరాముడు, కృష్ణుడు, వీళ్ళిద్దరూ గురుముఖంగా విద్య నేర్చుకున్నారు. కానీ చిత్రం ఏమిటంటే మనం ఇప్పుడు అది పద్యం బాగా రాశాడు పోతన గారిని ఆనందిస్తాను తప్ప కృష్ణం వందే జగద్గురు అని కదా అంటాం. దాని అర్థం ఏమిటి? కృష్ణుడు జగత్తుకు గురువు అని అర్థం. సమస్త జగత్తుకి గురువు అయినటువంటి కృష్ణుడు సాందీపని ఆశ్రమానికి వెళ్లి శిష్యుడై గురుముఖంగా కూర్చుని చేతులు కొట్టుకుని పాఠం వినడం ఏమిటి? మరి వింటే ఆయన జగద్గురు ఎలా అయ్యాడు? జగద్గురువుకి కూడా గురువు ఉన్నాడా? ఇలాంటి వివేచన చేసే ప్రయత్నం మనం చెయ్యం. కానీ కృష్ణుడు అనేటువంటి ఆ జగద్గురువు సాందీపని ఆశ్రమానికి వెళ్ళింది తనకు తెలియని విద్య నేర్చుకోవడానికి కాదు. ఉర్విన్ మానవులెవ్వరైనా, ఈ భూమిపైన పుట్టిన మనిషి ఎవడైనా విద్యను నేర్చుకోవాలంటే గురుముఖంగానే నేర్చుకోవాలని మనకి తెలియడం కోసం తాను శిష్యుడై కూర్చున్నాడు గురు సన్నిధిలో. అందుచేత మనకి చెప్పబడిన అంశాలలో, తెలిసి అని మనం అనుకుంటున్నటువంటి అంశాలలో సూక్ష్మంగా దాగి ఉండేటువంటి అర్థాన్ని అన్వేషించడమే సత్యార్థ రామాయణం. అర్థాలు రకరకాలుగా బోధపడతాయి, కానీ ఈ అర్థం ఎంతవరకు సత్యమైనది అని మనం అన్వేషించడమే మనం చేయవలసిన పని. ఆ మార్గాన్ని నిర్మించారు దత్తపాదానంద స్వామి. రామరక్షా స్తోత్రంలో ఒక మాట ఉంటుంది, చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం అని ఉంటుంది. మనం సాధారణంగా రామాయణం అంటే 24,000 శ్లోకాలకు పరిమితం చేసాం. ఇదే వాల్మీకి చెప్పాడని మనం చాలా తరచుగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ శతకోటి ప్రవిస్తరం అన్నాడు రఘునాథస్య చరిత్ర. అంటే 100 కోట్ల శ్లోకాలకు విస్తరించి ఉందట రామాయణం. ఇంత సుదీర్ఘమైనటువంటి వారు. కానీ ఇంత సుదీర్ఘమైనటువంటి సంపద కనుక ప్రతి వాళ్ళకను దాని మీద పడి దేవతలందరూ అన్నారట, రాముడంటే ఎవరు? సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం కదా, ఆయన దైవ స్వరూపం కాబట్టి ఇది మా ఆస్తి అని దేవతలు క్లెయిమ్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు అసురులంతా, రాక్షసులంతా అన్నారట, నిజమే మీరు రాముడి కథ చెప్పారు, కానీ అసలు ఈ కథలో మూల సూత్రధారి రావణాసురుడు. ఆ రావణాసురుడి వధ కోసం కదా ఆయన భూలోకానికి వచ్చాడు. అసలు రావణాసురుడు అంటే మహాశివభక్తుడని అందరూ చెబుతున్నారు. అన్ని రాజ్యధర్మాలు తెలిసినటువంటి మహారాజు కనుక అటువంటి రావణాసురుడికి మేమంతా వారసులం కాబట్టి మా ఈ ఆస్తి మాది అన్నారు వాళ్ళు. వీళ్ళిద్దరూ ఇలా కొట్టుకుంటుంటే మూడో వాడు సిద్ధమయ్యారు. వాళ్ళెవరు అంటే, అసలు మహావిష్ణువు సరేనండి, ఆయన ఎత్తిన అవతారం ఏమిటి? మనిషి కదా, మానవుడు కదా. మరి సంపూర్ణమైనటువంటి ఒక మానవుడు ఎన్ని రకాల కష్టాలు పడ్డాలో అన్ని రాముడు పడ్డాడు కదా. కనుక ఇది మానవ సంబంధమైన కథ కాబట్టి ఇదంతా మా ఆస్తి అని మానవులు కూడా పడ్డారు. ఇప్పుడు దేవతలు, ఆ తర్వాత రాక్షసులు, ఈ మానవులు ఇప్పుడు అందరూ కుస్తీ పడుతున్నారు, ఇది మాది ఇది మాది అని. వీళ్ళందరూ ఇది తీర్చుకోలేక బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ అందరి మాటలు విని బానే ఉందయ్యా, కానీ ఇది తేల్చడం మన మొండకోటి రమణ గారు రాస్తారే, అదేదో ముత్యాల ముగ్గురు, ఇంత అసేబుస్సిగా తేల్చే వ్యవహారం కాదురా బాబు అని రావుగోపాలరావు దగ్గర చెప్పిస్తారు. అలాంటి వ్యవహారం కాదురా ఆయన, మీరు శివుడి దగ్గరికి వెళ్ళండి. వీళ్ళందరూ శివుడి దగ్గరికి పంపించారు. ఆ శివుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదే వాదన, వాళ్ళందరూ మాదని వీళ్ళందరూ మాదని, మూడో వాడు వాదని. సరే శివుడు కాసేపు ఆలోచించి, సరే ఏదో ఒకటి చెయ్యాలి కదా, ఎవరికి వాళ్ళు వదిలేస్తే కుదరదుగా.
అంచేత సరేనండి మీకు నేను ఏదో ఒక భాగంగా చేస్తానని చెప్పి ఆయన ఏం చేశాడంటే దీన్ని 3 భాగాలుగా విభజిస్తానయ్యా, మీరు ముగ్గురు చెప్పింది సమంజసంగా ఉంది కాబట్టి 3 భాగాలు ముగ్గురికి ఇస్తాను అన్నాడు. సరే, అసలు మొత్తం రాకుండా పోవడం కన్నా ఒక వంతు దక్కుతుంది కదా అని సరే అన్నారు వాడు. సరే, ముందు దేవతలను పిలిచి వాడికి ఒక భాగం ఇచ్చాడు. 33,33,333 శ్లోకాలు తీసి వాడికి పెట్టాడు. సరే, రెండో భాగం రాక్షసుని రమ్మన్నాడు. మళ్ళీ 33,33,333 తీసి వీళ్ళకి ఇచ్చేశాడు. ఆ తర్వాత మానవుల్ని పిలిచారు. వాళ్ళకు కూడా 3వ భాగం ఇవ్వాలి కాబట్టి మళ్ళీ 33,33,33,333 శ్లోకాలు ఇచ్చేసాడు. ఇప్పుడు 99,99,99,999 శ్లోకాలు పూర్తయిపోయాయి. మిగిలింది ఒక శ్లోకం. దీన్ని ఏం చేయాలి? ఇది కూడా పంచాలి కదా. సరే, పంచదారం లెక్క చూస్తే అది అనుష్ఠుప్ శ్లోకం కాబట్టి 35 లక్షలు ఉన్నాయి దాంట్లో. 33 ఉంటే తలో 11 ఇచ్చేవాడు. 32 మళ్ళీ నీకు. అప్పుడు ఏమన్నాడంటే వాడు ముగ్గురిని పిలిచి, ఇంత పెద్ద సమస్యని పరిష్కరించాను కదా, ఒక్కొక్కరికి ఇంత భాగం ఇచ్చాను కదా, ఒక శ్లోకం మిగిలిపోయింది, ఇంకా మరి 2 అక్షరాలు తేడా వస్తున్నాయి, మీరు అందరూ అంగీకరిస్తే 2 అక్షరాలు నేను తీసుకుంటాను అన్నాడు. అయ్యో శివ, ఎంత గొప్ప పని చేశారు మీరు, మాకు ఈ మాత్రం సహాయం మేము చేయలేమని 2 అక్షరాలు నేను తీసుకోండి అంటాడు. ఆయన 2 అక్షరాలు తీసుకున్నాడు. అనుకోండి, మొదటి అక్షరం రా, రెండవ అక్షరం మా. ఈ 2 అక్షరాలు తీసుకుని 10 అక్షరాలు చెప్పినవాడికి పనిచేశాడు. ఇప్పుడు ఏమైంది? శతకోటి ప్రవిస్తరమైనటువంటి రామాయణం రాముడు అనేవాడు శివుడి దగ్గర ఉండిపోతే ఆ 33 లక్షల శ్లోకాలు పట్టుకుని మనం తిరుగుతున్నాం. అంటే రాముడు లేని రామాయణాన్ని చదువుతున్నాం. కనుక రామాయణాన్ని చదవాలన్నా, పారాయణం చెయ్యాలన్నా, ఆచరించాలన్నా దాని పట్ల ఒక చిత్తశుద్ధి మనలో ఉండాలి. నిజానికి ఇందాక స్వామివారు చెప్పినట్టు, అంతకుముందు మన హరికృష్ణ గారు చెప్పినట్టుగా, ఒక వ్యాసుడైనా ఒక వాల్మీకి అయినా ఆయా కాలాలలో ఏ కథలుగా మనం ఇవాళ వింటున్నామో, మన అమ్మలో నానమ్మలో తాతలో మనకి కథలుగా చెబుతున్నటువంటి ఏ కథలను మనం వింటున్నామో, వీటన్నిటికీ ఆ మూలమైనటువంటి కథలు చెప్పినటువంటి వ్యక్తులు ఇవాళ పాత్రలుగా మనం, రాముడంటే పాత్ర అనుకుంటాం, కొంతకాలానికి గాంధీని కూడా పాత్ర అనుకుంటారు ఈ దేశంలో. గాంధీ అంటే ఒక క్యారెక్టర్ అనుకుంటాం సినిమా చూస్తే. అలాగే రాముడు చూసబ్బా రాముడు చాలా బాగా చేశాడు, శోభన్ బాబు బాగా చేశాడు అని పాత్రలు అనుకుంటున్నాం. పాత్రలు కాదు, కాలాల్లో ముందుకు మడిచి వచ్చేసాం. అటువంటి ఆ పాత్రలు అనబడేటువంటి వ్యక్తులు జీవించిన కాలంలో ఉన్న ఒక వాల్మీకి, ఒక వ్యాసుడు అందించిన వ్యక్తి ఆయన ఇందాక చెప్పారు కదా, ఇతిహాసం ఇలా జరిగింది అని వాడు చెప్పారు. ఆ జరిగిందని మనం చదివి కథ అనుకుంటున్నాం, కథలో ఉన్నవాడు అని పాత్రలు అనుకుంటున్నాం. కనుక అటువంటి కథలలో ఉండేటువంటి విషయాలను, కనుక ఇప్పుడు ఈ రామాయణం అన్నా, భాగవతం అన్నా, భారతం అన్నా ఎక్కడికి వెళ్తాం? మూలానికి వాల్మీకి దగ్గరికి వెళ్ళాలి. వాల్మీకి ఏది చెప్పాడో అదే సత్యం, వ్యాసుడు ఏం చెప్పాడో అదే సత్యం. ఎందుకంటే వాళ్ళు ఆ కాలాల్లో ఉన్నారు కనుక. కానీ మానవ నైజం ఏమైంది అంటే, ఒక అర్థవంతమైన కథని విన్నప్పుడు దాన్ని రకరకాలుగా కల్పన చేసుకుని కావ్యాలు నిర్మించేటువంటి సారస్వత సంప్రదాయం ఏర్పడిన తర్వాత ఎంతో మంది దాంట్లో ప్రవేశించి అనర్ఘరత్నాల వంటి సాహిత్య పుష్పాలను మనకు అందించారు. దాంట్లో తిరిగేలేదు. అందుకే విశ్వనాథ సత్యనారాయణ లాంటి వ్యక్తి కూడా శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని రాశాడు. దానికి తిరిగేలేదు వాడు సారస్వతంలో. ఆకృతి రామచంద్ర విరహాకృతి, ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బొమతీరు స్వామి చాపాకృతి, కైసికమంతయు స్వామి దేహాకృతి, సర్వదేహమునయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి, ఆమె కూర్చున్నది స్వామి ప్రతిజ్ఞమూర్తి.
ఈ పద్యంలో ఎక్కడ సీత అన్న మాట లేదు, పద్యంలో సీత వినా భావం లేదు. సీత అన్న మాట లేదు. పద్యం వింటే అంత సీతే కనిపిస్తుంది. ఏ పదాన్ని ముట్టుకున్నా సీత కనిపిస్తుంది. ఎందుకు చెప్పాడు ఆయన? అసలు సీతాన్వేషణం జరగడానికి ముందు వాడెవరూ సీతను చూడలేదు. ఇవాళ మన ఇంట్లో పిల్లవాడు తప్పిపోతే, వాడు తప్పిపోయినప్పుడు వాడికి 11 ఏళ్ళు ఉన్నాయండి, చాలా లెక్కలు వేసుకున్నాడు, చిన్న బనీని వేసుకున్నాడు, తెలుగు మాప ఇంకేం మాట్లాడలేడు, ఇప్పుడు కుటుంబం వస్తుంది, ఇది చెప్తే గానీ పోలీసులు కూడా రంగంలోకి దిగరు కదా. మరి సీతని అంతవరకు చూడని వీళ్ళందరూ పొలోమని సీతాన్వేషణం కోసం ఎలా వెళ్ళారు? ఇలాంటి కాలం వస్తుందని దార్శనికుడు కనుక విశ్వనాథ సత్యనారాయణ గారు అలా పద్యం చెప్పాడు. ఆకృతి రామచంద్ర విరహకృతి కన్బమతీరు స్వామి చపకృతి సర్వదేహమునయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి కైసికమంతయు రామచంద్ర దేహాకృతి. కైసికం అంటే జుట్టు నల్లగా ఉంటుంది, రామచంద్రుడు నల్లని వాడు కదా. అలా రాముడు పద్యంలో చెబుతున్నట్టుగా సీత యొక్క రూపాన్ని అడ్రస్ ఇచ్చాడు. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిల్లాడు తగ్గిపోతే ఏం చెబుతారో అవన్నీ పద్యంలో చెప్పాడు. ఇది దార్శనికత, ఒక సృజన. ఇలాంటి ప్రయత్నం చేశారు మహాకవులు. అలా చెయ్యడం కారణంగా కొన్ని కల్పనలు వచ్చాయి. వాల్మీకానికి దూరంగా కల్పనలు రామాయణంలో అనేకం చూస్తాం మనం. అందుకే వారేం చేశారంటే ఇవాళ దత్తపాదానంద స్వామి కల్పనలు, ఆయన అన్ని రామాయణాలు, ఒక కంబరామాయణం గురించి అధ్యయనం చేశారు, ఒక భాస్కర రామాయణం, ఒక మొద రామాయణం, ఇన్ని రకాల రామాయణాలు వచ్చాయి. వీటన్నింటికీ మించి ఆయన హిమాలయ సానువుల్లో పర్యటించి ఒక సాధకుడిగా ఆ సాధనను ప్రజానికానికి అందించే బోధకుడుగా ఉండడం చేత అక్కడ ఉండేటువంటి గుప్తమైన గుహలలో ఏ మహనీయులు ఉన్నారో వాళ్ళు అందించినటువంటి సారాంశాన్ని కూడా అందుకుని ఆ వివరాలు మనకి ఇవ్వడానికి పొందుపరిచినటువంటి గ్రంథమే సత్యార్థ రామాయణం. సాధారణంగా ఇంతవరకు రామాయణం రాస్తే రామాయణ రచయితగా వాడి పేరింది. ఇవాళ శ్రీమద్ రామాయణ కల్పవృక్షం కూడా విశ్వనాథ రామాయణం అంటున్నాం మనం. మొల రాస్తే మొల రామాయణం అంటున్నాం, కంబర్ రాస్తే కంబరామాయణం అంటున్నాం. కానీ ఇది దత్తపాదానంద స్వామి రామాయణం అనలేదు. ఎందుకంటే ఈ రామాయణాలలో ఉన్నటువంటి రహస్యాల సమాకలన గ్రంథం కాబట్టి ఆయన సంకలనం అన్నారు. ఇప్పుడు వారు చెప్పినటువంటి విషయాలు నిజానికి ఆయన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి సారస్వత విశ్వాన్ని మనం ముందు ఆవిష్కరించినటువంటి ఆయన ప్రసంగంలో మనం విన్నాం. ఎన్ని రకాలు చెప్పారు, ఒక్కొక్క యుగంలో ఏ రకమైనది. అలాంటి విషయాలలో ఈవేళ దీంట్లో ఉన్న కొన్ని భాగాలు చదివితే ఆయన రాముడు ఎప్పుడు పుట్టాడో దగ్గర నుంచి రాముడు ఎప్పుడు నిర్యాణం చెందాడో వరకు రాయలేదు. రామాయణం అనే క్రమ పద్ధతి ఉండదు దీంట్లో. అనేకమైన ఘట్టాలు, అనేకమైన అంశాలు మనం వివేచించవలసినటువంటి ఏ అంశం ఉందో వాటిని మాత్రమే క్రోడీకరించాడు. కొన్ని విషయాలు చూస్తే ఇంత మనం మామూలుగా ఏమనుకుంటాం, రాముడు, సీత, రావణాసురుడు, ఆంజనేయుడు తెలియదు మనకి, అంతా రామాయణం మనకే తెలుసు అనుకుంటాం. కానీ అదే పాత్రల మధ్య జరిగినటువంటి కొన్ని సంఘర్షణలు, సంఘటనలు, సన్నివేశాలు మనం తెలిస్తే ఆశ్చర్యపోతాం మనం. నిజానికి దశరథుడి ప్రథమ భార్య కైసల్య కదా. ఆయన దీంట్లో ఏం చెబుతారంటే అసలు ప్రథమ భార్య కౌసల్య కాదు అంటారు. దానికి ఒక చిన్న వృత్తాంతం చెబుతారు, ఆశ్చర్యం వేస్తుంది మనకి. అయోధ్యానగరం రాజధానిగా కోసల రాజ్యాన్ని పాలిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న రాజ్యాల్లో మైత్రీ బంధం నిలుపుతాం కదా మనం, అవసరం కదా. వాడు దొరకరు. ఇప్పుడు పాకిస్తాన్ మనకి విరోధి రాజ్యం అయింది కాబట్టి వాడు ఎప్పుడు దాడి చేస్తాడా అని ఉంటాం మనం. కనుక పాకిస్తానో బంగ్లాదేశో మరోటో వాటితో మైత్రి నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఆ కాలం నుంచి ఉంది. అందుచేత దశరథుడు ఏమిటి చేశాడంటే దానికి చేరువగా ఉన్న కోసలపల్లి రాజ్యంలో భానుడు అనేటువంటి రాజు ఉంటే ఆ కుమార్తెను చేసుకుందామని అనుకున్నాడు ఆయన. అందుచేత ఈ కౌసల్యను వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. దీనికి ఒక పూర్వరంగం చెబుతారు ఆయన.
దశరథుడికి భార్య కావలసినటువంటి కౌసల్య గర్భంలో ఎవరు జనిస్తారో వాడి వలన మరణం సంభవిస్తుంది రావణాసురుడికని వాడు జాతకం చెప్పారు. అందుచేత తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరికీ వివాహం చూడకుండాల్సిన బాధ్యత అని కొంతమందిని నియోగించాడు దాని మీద. ఎప్పుడైతే కౌసల్యను ఆయన వివాహం చేసుకుంటాడనే వర్తమానం తెలిసిందో ఈ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి వీళ్ళు ఆమెను అపహరించి మధ్యప్రదేశ్ అనేటువంటి రాష్ట్రంలో ఉండేటువంటి అరణ్యాల్లో దాచేశారు. దశరథుడు మాత్రం పరివారంతో బయలుదేరి వచ్చాడు. పెళ్లివారింటో పెళ్లి కూతురు. ఏం చేయాలి? ఇది పోతే పరువు పోతుంది వాళ్ళకి. అందుచేత ఆ రాజు యొక్క కుమార్తె సుమిత్ర, ఆమె అంతఃపురమే కాశీరాజుకు దత్తత ఇవ్వబడింది. అక్కగారి పెళ్ళవుతుంది కదా, దత్తత వెళ్ళినా చూద్దామని ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తే ఈ వివరం తెలిసింది. సుమిత్ర అంటే సర్వజనులతోటి మైత్రీ బంధం జరిపేది కాబట్టి, అందరినీ కలగట్టుకునేటువంటి ఒక తత్వం ఉంది కాబట్టి ఒక సలహా చెప్పింది. ఎలాగా వస్తున్న దశరథుడి కౌశల్య ఎవరో తెలియదు, నువ్వు దత్తతిచ్చావు కానీ నేను కూడా ఇక్కడ దాన్ని కనుక నన్ను ఇచ్చి వివాహం చేయమన్నారు. ఇదేదో బాగానే ఉంది, మన మాట పోకుండా ఇలా చేస్తే బాగానే ఉంటుందని వాళ్ళిద్దరికీ వివాహం చేశారు. అందుచేత దశరథుడికి ముందు వివాహం అయింది సుమిత్రతో. ఇక్కడి నుంచి జరిగి తిరిగి వెళుతున్నారు వాళ్ళ రాజ్యానికి పెళ్లి చేసుకుని. వెళుతుంటే ఏ మధ్యప్రదేశ్లో అయితే వాళ్ళని బంధించి వనాల్లో ఉంచారో ఒక రాత్రి పడుకుంటే ఒక స్త్రీ ఆర్తనాదం వినపడింది. ఈ సైనికులంతా పరిగెత్తారు, ఏమైంది ఏమైంది ఏమైంది. వాళ్ళు బంధించినటువంటి కౌశల్య అక్కడ ఉంది. ఆ కౌశల్యని బంధ విముక్తని చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఎప్పుడైతే తను చూసిందో సుమిత్ర విషయం అంతా దశరథుడికి చెప్పింది. సరే, నేను ముందు అనుకున్నది కౌశల్యని చేసేదనుకున్నాను కనుక వాళ్ళ పండితులతోటి పురోహితులతోటి పెద్దవాళ్లతోటి మాట్లాడి అంగీకరించి ఆమెను వివాహం చేసుకున్నాడు. ముందు వివాహం చేసుకోవాలన్నటువంటి వ్యక్తి కౌశల్య కనుక కౌశల్యను పట్టమహిషిగా ప్రకటించాడు. చూడండి ఎన్నెన్ని వివరాలు దాగి ఉంటాయో ఒక్కొక్క విషయంలో. అంటే ఒక్కొక్కళ్ళు ఋషిప్రోక్తమైనటువంటి అంశాలలో ఒక రామాయణం, భారతం, భాగవతం లాంటి వాటిలో అనేకమైనటువంటి ఆలోచనలు చేసి వాళ్ళు పొందుపరిచినటువంటి అంశాలను, అర్థంలో దాగి ఉన్నటువంటి సత్యాన్ని అన్వేషించేటువంటి ఒక మార్గంతో ఇవాళ దత్తపాదానంద స్వామి మనకు అనుగ్రహించినటువంటి ఈ గ్రంథం కాలంతో కలిసి ముందుకు నడుస్తుంది. మనలో కూడా ఒక వివేచన జ్ఞానాన్ని కలిగిస్తుందని భావన చేస్తూ స్వస్తి.